నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రజకుల లక్ష్యకు ఆశ్రయం కల్పించిన అమ్మఒడి అధినేత పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో వారి బృందం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో పేద ప్రజల గొంతు తడుపుతున్న టీఎన్జీఓఎస్ చలివేంద్రం తుంగుంటలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన 150 మంది కార్యకర్తలు మాజీ ఎంపీపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడ నరసింగారావు బాన్స్వాడ నియోజకవర్గంలో బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ భూమిరెడ్డి వెంకటరెడ్డి భూమిరెడ్డి శ్రీను చైత్ర ప్రేమలత చిన్ను బత్తుల గోపాల్ హీరోయిన్లుగా బిఎన్ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై సుబ్బలక్ష్మమ్మ సమర్పిస్తున్న చిత్రం కర్కశం ఈ మూవీ ట్రైలర్ ఇటీవల కర్నూలులో విడుదల చేసింది. డైరెక్టర్ గారి కుమారుడు నాగేంద్ర బాహుబలి పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో సాకాల లక్ష్మయ్యకి 60 సంవత్సరాలు మతి స్థిమితం లేదు. ఇతనికి 2 కూతుళ్లు పెళ్లయ్యి అత్తగారిండ్లకు వెళ్లారు. అతని పరిస్థితి గురించి అమ్మఒడికి సమాచారం ఇవ్వగా అమ్మఒడి పద్మనాభ నాయుడు లక్ష్మయ్య ఇంటికి వెళ్లి అతని పరిస్థితిని చూసి పద్మనాభ నాయుడు తన బృందం నవీన్ రెడ్డి కల్పన లలిత వెళ్లి లక్ష్మయ్య కుమార్తెల సమక్షంలో అమ్మఒడికి తీసుకొచ్చి పునరావాసం కల్పించారు. ఒళ్ళు చూసుకొనే చెప్తాను అదే వస్తుంది కదా గాయత్రి ఎత్తుకొని చూస్తాను వస్తాను పదా వస్తాను పద గాయత్రి గాయత్రి రాక సిలైన్ ఎక్కించుకొని వదిలేస్తాం మళ్ళీ రాక వస్తాను ఒకసారి నువ్వు రాకుండా పోలేదు ఎవరు రాకుండా ఎట్లా పోతారా ఎన్ని పనులు ఉన్నాయా ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 దాటితే బయటకు తిరగలేని పరిస్థితి, గొంతులు ఆరిపోతున్నాయి. ఈ విషయాన్ని గురించి టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత ఎక్కువై ప్రజల గొంతులు తడి ఆరిపోతున్న సందర్భంగా టీఎన్జీఓఎస్ ఆధ్వర్యం లోపల ఈ చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జిల్లా కలెక్టరేట్కు వచ్చే వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల కోసము ఉద్యోగుల కోసము ఈ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4వ తారీఖు నాడు గౌరవ జిల్లా కలెక్టరు పమేలా సత్పతి మేడం గారిచే ఐఏఎస్ గారిచే ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఈ చలివేంద్రాన్ని మా ఆఫీస్ బాయ్స్ చేత ఇక్కడ ఉంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేయడమే కాదు ప్రజలకు అవసరమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీలోని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ 150 మందితో బీజేపీలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ గౌడ్, నర్సింగ్ అన్న, కళ్యాణ్ గారు, మిగతా అనేక మంది ఒక 200-300 మంది సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంపీసీ మాజీ చైర్మన్ ఉదయ్ కుమార్ గారు, వినోద్ జైన్ గారు, దీపక్ జైన్ గారు, దీపక్ అగర్వాల్ గారు, అదేవిధంగా మా సీనన్న తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కొప్పు భాష గారు, సోనారాం గారు, సౌండ్ పెట్టు, నిన్న జైన్ అయిన మా మైసన్న సుదర్శన్ గారు కూడా నిన్న జైన్ అయినరు, కత్తి మల్లేష్ గారు, షామీర్పేట, మేడ్చల్, ఇవాళ అవి 2 మండలాలు కావచ్చు, ఇళ్ళకెళ్ళి మున్సిపాలిటీలు విడిపోవచ్చు. కానీ మా దృష్టిలో ఇది పాత షామీర్పేట మండలం, అది పాత మేడ్చల్ మండలం. బాన్సువాడ నియోజకవర్గంలో బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి బీజేపీని గెలిపించండి. బీజేపీ అనేది క్రమశిక్షణ పార్టీ, అభివృద్ధి పార్టీ. మరి కేంద్ర పథకాలన్నిటితో రాష్ట్రంలో అభివృద్ధి జరిగాయి. మరోసారి బీజేపీ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతోంది. గడుచున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ దేశ సురక్షితం కోసం, అంతర్గత భద్రత కోసం గాని, సరిహద్దుల భద్రత కోసం గాని, అంతర్జాతీయ పేరు ప్రతిష్టలు ఈ దేశానికి పెంచడం కోసం గాని ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ వ్యక్తిని బలోపేతం చేయడం కోసం, 400 పైగా సీట్లను అందించడం కోసం, అత్యధిక మెజారిటీతో మరి ఏదైతే నిర్మల మనస్కుడైనటువంటి కార్యశీలుడైనటువంటి బీబీ పాటిల్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. పూతలపట్టు నియోజకవర్గం యాదగిరి మండలం పేరకూరు గ్రామంలో యాదమరి మండలం టీడీపీ అధ్యక్షులు మురార్జీ యాదవ్, మండలాల బీసీసీఎల్ అధ్యక్షులు తుమ్మల గోపీగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం కూటమి అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అర్జున్ గారు, బీసీ ఫెడరేషన్ రవీంద్ర గారి ఆదేశాల ప్రకారం ఈరోజు చిత్తూరు పార్లమెంటులోన పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతున్న జయహో బీసీలో పాల్గొనడం. మన బీసీలకు జరుగుతున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అలాగే మన గత ప్రభుత్వంలో జరిగిన బీసీలకు జరిగిన న్యాయం గురించి, అలాగే రేపు మళ్ళీ వచ్చే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి బీసీలకు ఏమేమి చేస్తారు, ఏమి కదా అనే ఉద్దేశంతో ఈ జైహో బీసీ పెట్టారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ చిత్తూరు పార్లమెంటులో జరుగుతున్న జైహో బీసీకి రావడం చాలా. ఇప్పుడు మన బీసీలకి జరిగిన అన్యాయాలు 300 మందిని హత్య చేయించిన ఏకైక సీఎం ఎవరంటే, మన బీసీలని హత్య చేయించిన సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన బీసీల పైన 1200 దాడులు జరిగి
వాళ్ళని అన్యాయంగా చిత్తజాత్రం చేసిన ఒక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మన బీసీలమంతా ఏకతాటిగా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి దాదాపు 300 మంది వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. సోదరులు జువాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి పార్లమెంట్ ఎలక్షన్ కోసము బీజేపీ నుంచి మేము మాతో మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఒక 50 మంది ప్రజాప్రతినిధులము మాతో పాటు ఒక 30 మంది 300 మంది మా ఫాలోవర్స్ తోని పెద్ద ఎత్తున ఒక 400 మందితో మేము హైదరాబాద్ లో గాంధీ భవన్ లో చేరడానికి నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా అన్నగారు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆఫీస్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మంచి మచ్చలేని నాయకుడు. వారి నాయకత్వంలో అట్లాంటి నాయకుడికి పార్లమెంటుకు పోయినట్టయితే మన పార్లమెంట్కే కానీ మన నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక అదేవిధంగా స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉంది.